కాకినాడ ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందించిన స్వర్గీయ శేషుకుమారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శేషుకుమారి జయంతిని పురస్కరించుకొని సంక్రాంతి ఫౌండేషన్ కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో విద్యార్థులు యువతకు ప్రముఖుల చేత సలహాల కార్యక్రమం నిర్వహించారు. పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ రాజు, సీఈఓ ఎం నగ్మా తదితరులు కార్యక్రమంలో పాల్గొని శేషుకుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువత తాము అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా సాగాలని సూచించారు. ప్రతి ఏడాది శేషుకుమారి జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు జూన్ 30th మా తల్లిగారైన లక్రా శేషకుమార్ గారు జన్మదిన రోజు. ఈ రోజున ఆవిడ కాకినాడ సమాజంలో ఉన్న చాలా ఆర్గనైజేషన్స్కి చాలా సేవలు చేసిన మాట అందరికీ తెలిసిందే. ఈ గుర్తింపుతో సంకురాత్రి ఫౌండేషన్ వారు మరియు జేఎన్టీయూకే ప్రతి సంవత్సరం ఆవిడ పేరులో ఆవిడ ప్రొఫెషనల్గా ఆవిడ రీచ్ అయిన హైట్స్ని గుర్తించి ప్రతి సంవత్సరం ఒక లెక్చర్ పెడదాం ఈ రోజునని నిర్ణయించారు. జూన్లో ఫస్ట్ శేషకుమారి మెమోరియల్ లెక్చర్ అనేది స్టార్ట్ చేసి తారా కృష్ణస్వామి గారు అని చెప్పేసి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ మీద ఆవిడ మంచి స్పీకరు, ఆవిడని తీసుకురావడం జరిగింది కాకినాడకి. శేషకుమార్ గారి ఆశయాలు బలపరుస్తాయని మేము చాలా గాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి నేను చేయగలిగినంత కాలం ఈ రెండు ఆర్గనైజేషన్స్ సంక్రాంతి ఫౌండేషన్, జేఎన్టీయూ సపోర్ట్తో ఈ లెక్చర్స్ ఎవ్రీ ఇయర్ జరుపుకుందాం. కాలేజెస్ అందరికీ పంపి ఈ మోటివేటింగ్ లెక్చర్స్తో అమ్మాయిలు కొంచెం జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని మేము భావిస్తున్నాం.